హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత మనందరి వన్ ఆఫ్ ది ఫేవరెట్ యానిమే వన్ పీస్ తిరిగి వచ్చేసింది. ఈ వీడియోలో రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. లూఫీ వర్సెస్ కిజరు సీన్తో ఎపిసోడ్ని అయితే మామూలుగా కాదు, వేరే లెవెల్లో ఎండ్ చేశారు. ఇంక అసలు ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆ అడ్మరల్స్, సీ బీస్ట్ అండ్ అలాగే పసిఫిక్ స్టార్స్తో ఫైట్ని స్టార్ట్ చేస్తారు. ఇంకా సెంటోమరు అండ్ అలాగే కిజరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే మనకు వాళ్ళ బ్యాక్ స్టోరీని కూడా చూపిస్తారు. సెంటోమరుకి అండ్ అలాగే కిజరుకి చిన్నప్పటి నుంచి కూడా ఒక రిలేషన్ ఉంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. చాలా ట్రై చేసినప్పటికీ సెంటోమరు కిజరుని ఏమి చేయలేకపోతాడు. చివరికి కిజరు సెంటోమరుని డిఫీట్ చేసి ఆ పసిఫిక్ స్టార్స్ యొక్క కమాండ్ని కంప్లీట్గా మార్చేస్తాడు. బేసికల్లీ కిజరుని ఏ మాత్రం కూడా ఎవరితో ఎమోషనల్ అటాచ్మెంట్సే లేని పర్సన్గా చూపించారు. కిజరు రావడాన్ని అండ్ అలాగే సెంటోమరుని డిఫీట్ చేయడాన్ని ఉసప్పు అండ్ అలాగే రిమైనింగ్ స్ట్రా హ్యాట్స్ కూడా చూస్తూ ఉంటారు. కరెక్ట్గా ఆ టైంలోనే లేజర్ బ్యారియర్స్ కూడా కిజరుని ఆపలేవు అన్న విషయాన్ని వెగాపంక్ వాళ్ళకి చెప్తాడు. బ్రుక్, ఉసోపు అండ్ అలాగే మిగతా వారికి కూడా 2 years బ్యాక్ సబోడిలో జరిగిన మెమరీస్ అనేవి గుర్తొస్తాయి. మళ్ళీ వీడొచ్చాడా అన్నట్టు వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్ళి గుర్తు తెచ్చుకుంటే మొత్తం స్ట్రా హ్యాట్స్ ఫేస్ చేసిన అతి పెద్ద డిఫీట్ అక్కడ సబోర్డిలోనే జరిగి ఉంటుంది. అందులో కిజరు కూడా ఒక మెయిన్ మెంబర్. మనం ఫస్ట్ టైం లూఫీ ఫేస్లో భయాన్ని అండ్ అలాగే మనం వీళ్ళని డిఫీట్ చేయలేము, ఇక్కడి నుంచి పారిపోదాం అన్న మాటలను కూడా విన్నాం. సో అలాంటి ఒక పాస్ట్ ట్రామా ఉన్నప్పుడు వీళ్ళంతా కాస్త టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కదా ఛాన్స్ అని అప్పుడే రాబ్ లూచి వెగాపంక్ని చంపడానికి ట్రై చేస్తాడు. స్టూసీ వెగాపంక్కి అడ్డంగా వచ్చి తీవ్రంగా గాయపడుతుంది. ఇంకా ఆ పావురం గాడు ఏమి చేయకుండా మన జోరో వచ్చి స్టాప్ చేస్తాడు. బయట కిజరు అండ్ ఇక్కడ నేను, ఇక మీ పైన అయిపోయినట్టే అని రాబ్ లూచి అంటాడు. సో ఇలా జోరో వర్సెస్ ఆ పిజన్ ఫెలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి కిజరుని చూపిస్తారు. లూఫీ వాళ్ళ షిప్ని కిజరు కనుక్కుంటాడు అండ్ అలాగే అటాక్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు షిప్లో ఒక వాయిస్ వినిపించింది. ఎవడ్రా వీడు అనుకున్నా, కానీ తర్వాత గుర్తొచ్చింది ఫ్రాంకీ యొక్క న్యూ వాయిస్ అని. మన ఫ్రాంకీ ఓజీ వాయిస్ ఆర్టిస్ట్ అయిన కజుకి యావో తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆయన వాయిస్ని అయితే నేను చాలా మిస్ అవుతున్నా. ఈ కొత్త వాయిస్ అలవాటు పడడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీ అందరికీ కూడా ఫ్రాంకీ న్యూ వాయిస్ ఎలా అనిపించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో కమెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అప్పటి వరకు బోనితో కూర్చొని ఫుడ్ తింటూ ఉన్న లూఫీ ఒక్కసారిగా షిప్ లోపల నుంచి బయటకు వస్తాడు. అరే చూసి చాలా కాలం అయ్యిందే అని కిజరు సెంటెన్స్ పూర్తి చేసే లోపే లూఫీ జెట్ స్పీడ్లో వచ్చి కిజరుని కిక్ చేస్తాడు. వావ్, వాట్ ఏ మూమెంట్ అసలు. లూఫీ ఐస్లో ఆ ఇంటెన్సిటీ అండ్ స్మైల్లో ఆ పొగరు చూస్తే పిచ్చెక్కిపోద్ది. వీటన్నిటికీ తోడు ఒక మాట అంటాడు కిజరు, 2 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు మేము 100 times స్ట్రాంగ్గా ఉన్నాం. ఈ విధంగా ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.